లోక్సభ ఎన్నికల వేళ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ ప్రయోజనాలకు అందించడానికి కర్ణాటక ప్రభుత్వం ముస్లింలను వెనుకబడిన తరగతిలో చేర్చింది. జాతీయ వెనుకబడిన కమిషన్ ఈ విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది. జాతీయ వెనుకబడిన తరగతులు కమిషన్ కర్ణాటక ప్రభుత్వం డేటా ప్రకారం కర్ణాటకలోని ముస్లింలలోని అన్ని కులాల వర్గాల వారు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగ విద్యా సంస్థలు రిజర్వేషన్ల కోసం ఓబీసీల జాబితాలో చేర్చడం జరిగింది. లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోలో నిరసిస్తూ బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ కాంగ్రెస్ అక్బర్ రోడ్ కార్యాలయం బయట నిరసన ప్రదర్శన చేపట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టో దేశ సంస్కృతిని అవమానించేలా ఉందని బీజేపీ పేర్కొంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంగళసూత్రాలు లాక్కుంటారని బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బారికేట్లు తొలగించేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. బారికేట్లు తొలగించేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. మహిళలకు ఉచితాలు ఆర్థిక ప్రోత్సాహాలకు అంటూ లోక్సభ ఎన్నికల వేళ వాళ్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రయత్నాలు చేయడాన్ని సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. దీనిపై ఆ సంఘం సభ్యులు పలుచోట్ల తమ అండర్ వేర్లను తగలబెట్టి నిరసనలు వ్యక్తం చేశారు. సగం కాలిన డ్రాయర్లను కాంగ్రెస్ పార్టీకి పంపిస్తామని కూడా చెప్పారు. అది విభజన సామాజిక అశాంతికి దారితీస్తుందని పేర్కొన్నారు. మహిళలను ఓటు బ్యాంకుగా, పురుషులను ట్యాక్స్ బ్యాంకుగా చూడడం రాజకీయ పార్టీలు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఒడిశా రాజకీయాల్లో లుంగీల లొల్లి నడుస్తుంది. లోక్సభ ఎన్నికలతో పాటు ఒడిశా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బిజు జనతాల్ దళ్ అధినేత నవీన్ పట్నాయక్ ఓటర్లను ఉద్దేశించి ఒక వీడియోలో ప్రసంగించారు. ఇందులో ఆయన లుంగి కట్టుకుని పార్టీ గురైన శంఖం ఉన్న ప్లాకార్డులను పట్టుకున్నారు. నవీన్ పట్నాయక్ లుంగి కట్టుకుని వీడియోలో మాట్లాడడానికి బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎద్దేవా చేశారు. నవీన్ పట్నాయక్ ఫోటో ముందు లుంగిలతో పోజులిచ్చారు. దీంతో ఇప్పుడు బీజేపీ మధ్య లుంగి వారు ముదురుతుంది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడానికి సవాల్ చేస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు తీర్పును వెల్లడించడం లేదని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును ఫిబ్రవరి 28న రిజర్వ్ చేసిందని, ఇప్పటికీ తన నిర్ణయాన్ని ప్రకటించడం లేదని చెప్పారు. హేమంత్ సోరెన్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ జనవరి 31న అరెస్ట్ చేసింది. అంతకుముందు ఆయన జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్రలోని యువత్మాల్ ప్రచారంలో పాల్గొన్న సమయంలో వేదికపైనే స్పృహ తప్పి పడిపోయారు. ప్రస్తుతానికి ఆయన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఎన్నికల ర్యాలీలో ఆయన స్టేజి పైన ప్రసంగిస్తూ ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయినారు, కూలిపోయారు. పక్కనే ఉన్న నేతలు వెంటనే స్పందించి ఆయనను గట్టిగా పట్టుకున్నారు. తర్వాత వైద్యులు వచ్చి పరీక్షించి చికిత్స అందించారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి ఎంఏ అభ్యర్థి బరిలోకి దిగారు గడ్కరీ. ముంబై ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు భారీ స్థాయిలో వజ్రాలను పట్టుకున్నారు. ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న బ్యాగులో ఉన్న నూడిల్స్ ప్యాకెట్లలో ఉంచి వజ్రాలను తెచ్చినట్లు గుర్తించారు. ఈ మొత్తం సరుకును సీజ్ చేసిన కస్టమ్ అధికారులు 6.46 కోట్లుగా ఉందని తేల్చారు. ముంబై నుంచి బ్యాంకాక్ వెళ్లాల్సిన ఓ భారతీయుడు అనుమానంతో కస్టమ్స్ అధికారులు ఎయిర్పోర్ట్ కు అతన్ని అడ్డుకున్నారు. అతని వద్ద ఉన్న ట్రాలీ బ్యాగులో ఉన్న నూడిల్స్ ప్యాకెట్ లో డైమండ్ ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు సంస్థతో తెలిపారు. భారతీయుల పాదాలకు తగ్గట్టుగానే త్వరలోనే చెప్పుల కొలత విధానం అందుబాటులోకి రానున్నది. భారత్ పదంలోకి మొదటి అక్షరం బా అని ఈ కొత్త కొలత విధానాన్ని పిలుపునిస్తున్నారు. దేశవ్యాప్తంగా 79 ప్రాంతాల్లో చెన్నైకు చెందిన సెంట్రల్ లెదర్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈ సర్వే జరిపి ఈ కొత్త విధానానికి రూపకల్పన చేసింది. దీనిని DPIITకి ప్రతిపాదించింది. ఈ సర్వే కోసం 3D స్కానింగ్ యంత్రాలకు వినియోగించి సగటు భారతీయుల పాదాల కొలతలు పరిణామం నిర్మాణానికి తెలుసుకున్నారు. దేశంలో బాణుడు ఉగ్ర రూపం చూపిస్తున్నాడు. పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే పలు ప్రాంతాల్లో మరో 5 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగవచ్చని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. బెంగాల్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, యూపీ, జార్ఖండ్ లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని తెలిపింది. గాల్లో తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఏపీ తీర ప్రాంతాల్లో, అలాగే తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, గోవా, కేరళ, పశ్చిమ బెంగాల్, బీహార్ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చని పేర్కొంది. మొత్తంలో ఏప్రిల్, జూన్ కాలంలో 10 నుంచి 20 రోజుల పాటు వేడిగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.